హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'ఈసారైనా' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడమే ఆ ఊరు వాతావరణాన్ని, అక్కడున్న మనుషుల్ని, వాళ్ళ యొక్క ప్రవర్తనల్ని అన్నిటిల్ని కూడా చాలా నీట్‌గా మనసుకి హాయిని కలిగించే విధంగా చాలా ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారండి. అలా మెల్లగా స్టోరీ అంతా సెటప్ అయిన తర్వాత స్టోరీలో ఉండే మెయిన్ పాయింట్ గురించి మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కి లైట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడి నుంచి కథ మెల్లగా లవ్ స్టోరీ వైపు షిఫ్ట్ అవుతుందండి. ఆ లవ్ స్టోరీ మూవీకి ఇంపార్టెంట్ అయినప్పటికీ, ఆ సీన్స్ అవన్నీ కూడాను చాలా మూవీస్‌లో చూడడం వల్లేమో అంతేం ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. అలా అని బాలేవని కూడా చెప్పలేమండి. స్మూత్‌గా అలా వెళ్ళిపోద్దంతే. పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. అలాగని ఏంట్రా ఈ సోది అని మాత్రం అనిపించలేదు. ఇంకా ఇంటర్వెల్ వచ్చేసరికి మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో కొన్ని క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ కానీ, కొన్ని సీన్స్ కానీ చాలా ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారండి. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్‌కి అండ్ తన ఫ్రెండ్ క్యారెక్టర్‌కి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే మాత్రం రియాలిటీలో ఇలాగే కదా ఉంటారు ఫ్రెండ్స్ అన్నట్టు ప్రెజెంట్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎండ్ అయ్యే వరకు కూడా మెయిన్ క్యారెక్టర్‌కి క్రియేట్ అయిన కాన్‌ఫ్లిక్ట్ ఎలా సాల్వ్ అయింది, ఆ ప్రాసెస్ ఎలా సాగింది అనే దీని మీదే వెళ్తా ఉంటుంది. ఆ పోర్షన్స్‌లో ప్రేమంటే సరదాగా జల్సాలు తిరగడమే కాదు, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం అన్న పాయింట్‌ని కూడా చాలా చూపించుకుంటూ వచ్చారండి. క్లైమాక్స్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే కంక్లూడ్ అవుతుంది. అంటే ఇంకా స్టోరీకి ఆ కంక్లూజన్ ఇవ్వకపోతే హ్యాపీ ఎండింగ్ రాదు కాబట్టి అలాగే కంక్లూడ్ చేశారు. మూవీ మొత్తంలో స్టోరీ సెటప్ కానీ, ఆ నేటివిటీకి తగినట్టు యాక్టర్స్ చేసిన యాక్టింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా చాలా నీట్‌గా ఉన్నాయండి. మూవీ అరౌండ్ 1 అవర్ 46 మినిట్స్ ఉంటుందండి. ఎక్కడ కూడా స్టోరీ నుంచి డీవియేట్ అవ్వకుండా స్టోరీకే స్టిక్ అయ్యి సీన్స్ అన్నీ కూడాను చాలా ఆర్గానిక్‌గా రాసుకుంటా వెళ్లారు. స్టోరీ ఫ్లోలో వచ్చే కామెడీ కానీ, క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ కానీ మాక్సిమం అన్నీ కూడాను నేచురల్‌గా ఉండేటట్టే చూసుకున్నారు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు తను తీసుకున్న స్టోరీని సిన్సియర్‌గా అటెంప్ట్ చేసినప్పటికీ, కొన్ని పోర్షన్స్‌లో మాత్రం మూవీ లైట్‌గా బోర్ అయితే కొట్టిస్తదండి. అంటే అక్కడ ఏంట్రా ఇది అని మాత్రం అనిపించదు. కానీ ముందు చెప్పాను గదా! అంటే ఇది ఆల్రెడీ చూసేసాం గదా! ఏముందిలే దీంట్లో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం డైరెక్టర్ గారు తీసుకున్న పాయింటు నచ్చింది. దాన్ని డీల్ చేసిన విధానం కూడా చాలా నచ్చింది. మూవీ లెంత్ కూడా 1 అవర్ 46 మినిట్సే ఉండడంతో ఎక్కడ బోర్ అనిపించలేదు. అలా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయింది అంతే. అదండి 'ఈసారైనా' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.